అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్ద వరదలు ఇంకా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం మనకి ఇవాళ అనివార్యమైంది. మంచిర్యాల జిల్లాకు అది వరదాయిని లాంటిది మాత్రమే కాదు, గోదావరి ప్రాణహిత నదిలో వచ్చేటువంటి వరదను మళ్లించుకోవటానికి కూడా అది ఉపయోగపడుతుంది. చాలా కీలకము. ఇవాళ మరి పోయిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1,00,000 కోట్లు అప్పు చేసి కట్టినటువంటి కాళేశ్వరం ఏమో అది ఎక్కడికక్కడ కుంగిపోతుంది. దస్కింది అంటాం కదా మనం, దస్కిపోతుంది. దానివల్ల జరుగుతున్నది కింద ఎక్కడ మట్టి ఎట్లా చెదిరిపోయిందో కూడా తెలియదు. కాబట్టి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దాని ప్లానింగ్లో కానీ, దాని డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ అనేక విధాల లోపాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టును సమూలంగా పరిశీలన చేయకుండా దాన్ని ముట్టుకొని ప్రయోజనం లేదు అనే మాట కూడా అన్నారు. దాన్ని ముట్టుకోవటం అంటే ముందు జియోలాజికల్ పరీక్షలు చేయాలి. అసలు ఆ మట్టి పరిస్థితి ఏంటి, అక్కడ పునాది పరిస్థితి ఏంటి, గట్టిగా ఉన్నదా లేదా, ఎంత కొట్టుకపోయింది, లోపల డొల్లతనం ఎంత ఏర్పడ్డది, ఇవన్నీ తేలకుండా దాన్ని ఏమీ చేయటం కుదరదు అని దానికి తొందరపాటున చేసిన గ్రౌటింగ్ వల్ల ఆ అధ్యయనం సరిగ్గా జరిగే పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆ ప్రాజెక్టు మనకు ఉపయోగపడాలంటే మళ్ళీ కట్టడానికి ఎంత శ్రమ పడ్డామో, ఎంత ఖర్చు అయిందో అంత పెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు తక్షణం చేయవలసింది ఏంటంటే కాలువ నిర్మాణం కూడా పూర్తయింది. ఒక 10,000 కోట్లతో ఈ తుమ్మిడిహెట్టి కనుక కడితే ఇటు మంచిర్యాల అవసరాలు తీరుతాయి, అటు పైన ఎల్లంపల్లికి కావలసిన వరద కూడా వచ్చి చేరుతూ ఉంటుంది. దానివల్ల తెలంగాణ అవసరాలు తీర్చడానికి ఇప్పుడు తక్షణం అది మనం చేయవలసిన అవసరం అనేది కూడా అర్థమవుతా ఉంది. అందుకని ఎటు తిరిగి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అనేది నిర్మాణం అయితే జరగవలసిందే. ఆ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం మేము కూడా అందరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. లెజిస్లేటివ్ కౌన్సిల్లో దీనిపై ప్రశ్న అడిగినప్పుడు మంత్రి గారు కూడా అవసరమైతే మహారాష్ట్రతో మాట్లాడి అతి త్వరలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టమైన మాట కూడా వారు సభ ముందు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు మనకు అది తప్ప ఇంకొక మార్గం లేదు. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని చెప్పి మనందరం కూడా కోరుదాం. తప్పకుండా దాన్ని సాధించుకోవటానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని మంచిర్యాల వాసులందరికీ ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తూ, ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా అతి త్వరలో ఈ నిర్ణయం అమలవుతుందనేటువంటి ఒక ఆశాభావాన్ని ప్రకటిస్తూ అనేది దాదాపు ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టింది. నేను చాలాసార్లు ప్రకటించాను. ఇక నాతో మాట్లాడితే గవర్నమెంట్కు తెలుస్తాయనే భయానికి ఫోన్లు ఆగినాయి, కానీ ఫోన్ ట్యాపింగ్ మాత్రం ఆగలేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఆ రకంగా కొనసాగుతూ వచ్చింది. అది ఎంత దూరం పోయింది కదా అంటే ఇక అవకాశం దాన్ని వాస్తవానికి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి, హోంశాఖ అనుమతి, ఢిల్లీ అనుమతి తీసుకొని పరిమితంగా దాన్ని ఉపయోగించాలి. వ్యక్తుల యొక్క వారి గోప్యతను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ గోప్యతకు దెబ్బతినకుండా వ్యవహరించాలి అని చెప్పి ప్రభుత్వం దానికి ఎన్నోసార్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. అది ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ఆ గోప్యతకు దెబ్బతీసే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది చాలా పెద్ద తప్పిదం. అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది.
అట్లాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారు. అది బయటికి తెలవకూడదనే ఉద్దేశంతో కావలసినటువంటి వాళ్లను అందరినీ తమకు అనుకూలమైనటువంటి తమ వర్గం వాళ్లను ఒక దగ్గర వేసి ఒక డిపార్ట్మెంట్ శాఖను ఏర్పాటు చేసి అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దీనిలో బాధ్యులు ఎవరంటే ఏ అధికారులైనా ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు సమ్మతి లేకుండా చెయ్యరు. అంత చేసిందంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ జోక్యం ఉన్నట్టే లెక్క. కాబట్టి తప్పనిసరిగా దీనికి వాళ్ళు కూడా బాధ్యులు. వేగంగా ఈ ఎంక్వైరీ పూర్తి చేసి బాధ్యులైనటువంటి వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అధికార దుర్వినియోగాన్ని ఆపాలని డిమాండ్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.